హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నా పేరు చిట్టి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రామయ్య తెలివి. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో రామయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన జీవనాధారం కోసం ఊరూరు తిరిగి టోపీలు అమ్ముకునేవాడు. టోపీ అంటే తెలుసా? సీ ఫర్ క్యాప్, రైట్. ఆ క్యాప్స్ అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకరోజు వేరే ఊరికి నడుస్తూ వెళ్తూ ఉండగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అతనికి. పాపం అక్కడే పక్కనే ఉన్న చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాము అనుకున్నాడు. తన టోపీల బుట్ట పక్కనే పెట్టుకొని కాసేపు నిద్రపోయాడు రామయ్య. ఇంతలో ఆ చెట్టు మీద ఉన్న కోతులన్నీ వచ్చి ఆ బుట్టలో ఉన్న క్యాప్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాయి. రామయ్య నిద్రలేసి చూసేసరికి బుట్టలో చాలా టోపీలు లేవు. ఎక్కడ మాయమైపోయాయి అని చూస్తే అవి పెట్టుకొని ఆ కోతులు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి గెంతుతూ ఉన్నాయి. అది చూసిన ఆ రామయ్య, ఏ కోతి, నా క్యాపులు నాకు ఇచ్చేయండి అని అరిచాడు. ఆ కోతులు కూడా రామయ్యని కాపీ చేస్తూ ఉన్నాయి. రామయ్య ఏది చేస్తే అలాగే చేస్తూ ఉన్నాయి. రామయ్య కొట్టడానికి చేతులు లేపితే అవి లేపాయి. రామయ్య ముందుకొస్తూ ఉంటే అవి ముందుకొస్తున్నాయి. ఇంకా ఏం చేయాలో తోచని రామయ్య తన దగ్గరున్న టోపీల్లో ఒక టోపీని తల మీద పెట్టుకొని తన తల మీద నుండి టోపీని తీసి కిందకి విసిరేశాడు. రామయ్యను ఎలాగో కాపీ చేస్తున్నాయి కదా ఈ కోతులు, వాటి తల మీద ఉన్న టోపీని కూడా తీసి కిందకి విసిరేశాయి. అప్పుడు రామయ్య వెంటనే ఆ క్యాప్స్ అన్ని తీసుకొని బుట్టలో వేసుకొని పరుగున వెళ్ళిపోయాడు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఈరోజు సమస్య పెద్దదైనా ఆలోచిస్తే ఐడియాస్ వస్తాయి కదా. ఇది ఈరోజు చిట్టి కథల్లో చిట్టి కథ. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.